ఐన్స్టీన్ మెదడుని ఎందుకు 200 ముక్కలుగా కట్ చేశారు? ఐన్స్టీన్ ఏం చెప్పారు అంటే, నేను ఎంత పెద్ద సైంటిస్ట్ అయినప్పటికీ కానీ నా బాడీ పైన ఎలాంటి రీసెర్చ్ జరగకూడదని. కానీ డాక్టర్ థామస్ హార్వే అనే వ్యక్తి ఐన్స్టీన్ బాడీని ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు అతని బ్రెయిన్ ని ఎవరికి తెలియకుండా దొంగలించారు. ఐన్స్టీన్ బ్రెయిన్ పైన రీసెర్చ్ చేయడానికి తన ఫ్యామిలీ దగ్గర నుండి కూడా థామస్ ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. కానీ తర్వాత ఐన్స్టీన్ కొడుకు చాలా కండిషన్స్ తో రీసెర్చ్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ రీసెర్చ్ లో అన్నిటికంటే ముందుగా ఐన్స్టీన్ బ్రెయిన్ వెయిట్ చూస్తే అది 1230 గ్రామ్స్ ఉంది. ఒక నార్మల్ పర్సన్ బ్రెయిన్ వెయిట్ కంటే చాలా తక్కువ ఉంది. దాని తర్వాత ఆ డాక్టర్ ఐన్స్టీన్ బ్రెయిన్ ని ఒక్కొక్కటిగా 240 పీసెస్ గా కట్ చేసి ఆ పీసెస్ పై రీసెర్చ్ చేయడానికి ప్రపంచంలో ఉన్న న్యూరో సైంటిస్టుల దగ్గరకు ఆ ముక్కలను పంపించాడు. దాని తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే, అతని బ్రెయిన్ లో ఉన్న పరిటల్ ఓపెర్కులం అనే పార్ట్ మిస్ అయింది. ఈ పార్ట్ మన బ్రెయిన్ లో సెన్సరీ ఫంక్షన్స్ ని కంట్రోల్ చేస్తుంది. బహుశా దీని కారణంగానేమో ఐన్స్టీన్ పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ ని కూడా ఈజీగా చేస్తున్నాడు. ఈ ఫ్యాక్ట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.